there is no place for graveyards. In the last 25-30 years, there is no place for graveyards. ఇప్పుడు వాళ్ళు చెరువు పట్టణంలో లేకపోతే శ్రీఫలాలను పెట్టుకుంటున్నారు. సో దయచేసి ప్రతి నియోజకవర్గంలో అట్లీస్ట్ ఒక 3 to 5 acres డిపెండింగ్ ఆన్ డిస్ట్రిక్ట్ పాపులేషన్ ఎక్కడ ఉందో అక్కడ మీరు దయచేసి మా క్రైస్తవ సమాజానికి సమాధానం కేటాయించాలని మనం చేస్తున్నాము. ఎక్కడ లేదు సార్, ఈ 3 నియోజకవర్గంలో ఎక్కడ లేదని మనం చేస్తున్నాము. అదేవిధంగా పాస్టర్స్కి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు కేటాయించమని జరిగింది. బట్ ఐ విల్ రెస్పాండ్ దాట్ సెపరేట్లీ. చర్చ్ పర్మిషన్ విషయంలో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది సార్. పంచాయత్ సెక్రటరీస్ ఒకటి పర్మిషన్స్ వచ్చే పరిస్థితులు లేదు. అక్కడ గ్రామ సభలు అని చెప్తున్నారు. గ్రామ సభలు అసలు లీగల్ కాదని కూడా మనకు పరిస్థితి ఉంది సార్. దాంట్లో క్లారిటీ వాళ్ళు చేస్తున్నాను. అదేవిధంగా ఈ పంచాయతీలో పర్మిషన్స్ అప్లై చేయాలన్నా లేకపోతే నెక్స్ట్ గ్రామాల్లో ఈ పంచాయతీలో చేయాలన్నా లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్లో నెక్స్ట్ బిల్డ్ అప్లై చేయాలన్నా కూడా కొద్దిగా క్లారిటీ లేదు. అండ్ ఇన్ఫాక్ట్ దర్ ఇస్ నో ఆప్షన్ ఆఫ్ చర్చ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్. సో అందువల్ల ఏమైందంటే పంచాయత్ సెక్రటరీ దగ్గర పోయి ఆఫీషియల్స్ దగ్గర పోయి తిరిగి పర్మిషన్స్ రానున్న తరుణంలో మీరు కట్టేసుకుంటున్నారు, పర్మిషన్స్ కట్టేసుకుంటున్నారు. అండ్ తర్వాత మీరు భయానికి బెదిరింపులకు బ్లాక్మెయిల్కి గురవుతున్నారు సార్ బికాస్ ఆఫ్ పీపుల్ సొసైటీ. సో పర్మిషన్స్ కొట్టుకుపోతే పర్మిషన్స్ దొరకదు. కట్టిన తర్వాత బోత్ సైడ్స్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. కాస్ట్ సర్టిఫికేట్ సెషన్లో కూడా సార్ ఎవరైతే ఎస్సీ క్రిస్టియన్స్ బీసీసీ సర్టిఫికేట్స్ కొరకు అప్రోచ్ అవుతున్నారో వాళ్ళకు బీసీసీ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదని చెప్తున్నారు. బీసీసీ ఇస్తలేరు, ఇక్కడ ఇస్తలేరు. దాంతో ఇది అప్లై ఫర్ గవర్నమెంట్ స్కీమ్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సర్టిఫికేట్స్. అండ్ కమ్యూనిటీ హాల్ది ఒక ఇష్యూ వచ్చింది సార్. తెలుసు అందరికీ కమ్యూనిటీ హాల్స్ కానీ క్రైస్తవ సమాజానికి కమ్యూనిటీ హాల్స్ లేకపోతే అట్లీస్ట్ స్టార్ట్ మనము అట్లీస్ట్ 1 కమ్యూనిటీ హాల్ మనం కాన్స్టిట్యూన్సీ నుంచి అండ్ ఫర్దర్ టేక్ ఇట్ సార్. అండ్ ఒక మెయిన్ ఇష్యూ కూడా మాట్లాడడం జరిగిందంటే అటాక్స్ ఆన్ క్రిస్టియన్స్. అది పోలీస్ స్టేషన్ వరకు కూడా పోయి కంప్లైంట్ చేసినా కానీ పట్టించుకోని పరిస్థితి కూడా చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ దట్ వాస్ డిస్కస్డ్ విచ్ నీడెడ్ యువర్ అటెన్షన్ సార్. మిగిలిన దానిపైన మీరు కొద్దిగా స్పందించడం జరుగుతుంది. సో దయచేసి మీరు చెప్పారు, ఐ విల్ లిసన్, మేమంతా విన్నాం రైట్. సో రాష్ట్ర వ్యాప్తంగా మనం తిరుగుతున్నాం కాబట్టి కొద్దిగా అవగాహన కూడా మనకు ఇష్యూస్ పైన ఉన్నాయి. సో దయచేసి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దయచేసి ప్రతి నియోజకవర్గంలో అందరూ పాస్టర్స్ చర్చెస్ ఒక తాటిపైన రండి. వీ నీడ్ నాట్ హ్యావ్ ఎనీ గ్రూప్స్. ఓకే, ప్రతి నియోజకవర్గంలో ఏదైనా గ్రూప్స్ ఉందంటే మీరు అందరూ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కిందకి రండి. అప్పుడే మన పనులు అవుతాయి. మీరు విడివిడిగా రిప్రజెంటేషన్స్ ఇస్తే అది పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఓకే, సో మేజర్ ఇష్యూ ఇన్ అవర్ కమ్యూనిటీ ఇస్ దట్ వి ఆర్ డివైడెడ్ యాస్ గ్రూప్స్. మనం గ్రూప్గా ఒకరు పోతే వాళ్ళు కాదు మేము మాకు ఇవ్వాలని చెప్పి ఇట్లా యువత సాగే పరిస్థితి. సో దయచేసి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కమ్ ఆన్ టు వన్ ప్లాట్ఫామ్. అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన పాస్టర్స్ ఒక్కటే ప్లాట్ఫామ్ పైకి వచ్చేసి మీరు కలెక్టర్ గారి రిప్రజెంటేషన్ ఇవ్వండి ఫర్ గ్రేవ్యార్డ్స్ అండ్ కమ్యూనిటీ హాల్స్ ఖచ్చితంగా వచ్చేస్తారు, అమలు చేస్తున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు విషయంలో గవర్నమెంట్ హ్యాస్ అ పాలసీ L1, L2, L3 ఒక పాలసీ కూడా ఉంది. సో దయచేసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే మీరు నియోజకవర్గంలో 1 గ్రూప్ తయారు చేస్తారో వారి లెటర్ హెడ్ పైన మీరు ఎవరు నిజమైన అర్హులు ఇందిరమ్మ ఇల్లు, ఎవరు నిజమైన పేద పాస్టర్ ఉన్నారో వాళ్ళు ఒక లిస్టు, ఒక 5-10 మంది పేరు లిస్టు మీరు ఆ లెటర్ హెడ్ పైన జాయింట్ యాక్షన్ కమిటీ లెటర్ హెడ్ పైన మన కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా అది పరిగణన తీసుకుంటారు. అదేవిధంగా మినిమం ఏరియా ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది అయితే ఇదేమీ లేదు నాకు తెలిసినంత వరకు.
సిటీస్లో అయితే మినిమం మనం కట్టుకోవాలంటే పర్మిషన్ 100 స్క్వేర్ యార్డ్స్కి తీసుకోవడం జరుగుతుంది. సో దయచేసి అట్లాంటిది ఏం లేదు. నా ఒక విజ్ఞప్తి మీ అందరితో ఏంటంటే, మీరు పర్మిషన్ చర్చ్ పర్మిషన్స్కి అప్లై చేసుకోవాలంటే దయచేసి ప్లీజ్ ఆప్ట్ ఓన్లీ ది ఆన్లైన్ మెథడ్. ఆన్లైన్లో ఈ పంచాయతీలో ఉన్నా కానీ లేకపోతే మున్సిపాలిటీస్లో కార్పొరేషన్స్ అయినా కానీ ఫీల్డ్ నెక్స్ట్ కానీ ఒక పోర్టల్ ఉంటుంది, దానిలోనే మీరు ఆన్లైన్లో చేయండి. సో దట్ దేర్ ఇస్ ట్రాన్స్పరెన్సీ అండ్ దేర్ ఇస్ అకౌంటబిలిటీ. మీరు పోయి పేపర్లో ఇచ్చారంటే ఇబ్బందికరమైన పరిస్థితి కాదు. ఇక్కడ ఉంది పేపరు, ఎవరు డెస్క్ పైన ఉంది ఏం తెలియదు. సో దయచేసి మీరు ఆన్లైన్లో మీ సేవలో వెళ్ళేసి మీ సేవ వారికి కూడా కొద్దిగా డౌట్ ఉంటుంది. సో టెల్ దెమ్ నాన్ రెసిడెన్షియల్, ఓకే, రెసిడెన్షియల్ పర్మిషన్ ఉంటుంది, నాన్ రెసిడెన్షియల్ పర్మిషన్ ఉంటుంది. నాకు నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో చూస్ నాన్ రెసిడెన్షియల్ పర్మిషన్ అండ్ మీరు చర్చ్ పర్మిషన్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ పంచాయతీలో ఏది రూరల్ ఏరియాస్లో మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ ఉంటే బిల్డ్ నెక్స్ట్. సో మీ సేవలపై చర్చ్ పర్మిషన్స్ అప్లై చేస్తే ఖచ్చితంగా అవి వస్తుంది. బట్ యూ హావ్ టు ఫాలో వన్ ప్రాసెస్. సొసైటీ రిజిస్టర్డ్ ఉండాలా, ఆ సొసైటీ ఆ ల్యాండ్ వచ్చేసి సొసైటీ పేరు పైన ఉండాలా, అప్పుడే మీకు పర్మిషన్ వస్తుంది. మీ సొంత పేరు పైన ల్యాండ్ ఉండేసి చర్చ్ పర్మిషన్ కావాలంటే రాదు. సో ఆ ల్యాండ్ అనేది సొసైటీ పేరు పైన మీరు ట్రాన్స్ఫర్ చేసుకుని దాని తర్వాత మీరు పర్మిషన్ అప్లై చేయాలనుకోండి. దీనిపైన కూడా కొద్దిగా క్లారిటీగా మీకు ఒక 2-3 వీక్స్లో ఇంకా మీకు చర్చ్ పర్మిషన్ విషయంలో క్లారిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానిపైన మన ఇన్ఛార్జ్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారు కూడా స్పందించడం జరుగుతుంది. పర్సిక్యూషన్స్ గురించి నేను చెప్పడం జరిగింది. ఆనరేరియో మ్యారేజ్ లైసెన్సెస్ ఇప్పుడు ఒక 3 రోజుల క్రితం ఒక 2 జియోలు ప్రభుత్వం పాస్ చేయడం జరిగింది. అందులో ఒక జియో వచ్చేసి పాస్టర్ అనే వ్యక్తి పాస్టర్ వెల్ఫేర్ కమిటీ అనే ఒక కమిటీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క 1 year లోపల అసలు పాస్టర్ అంటే ఎవరు అనే ఒక నివేదిక ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది. పాస్టర్ అంటే అతను క్రిస్టియన్ ఉండాలా, అతనికి మినిమం ఇన్ని సంవత్సరాల పరిచయ ఎక్స్పీరియన్స్ ఉండాలా, ఓకే, అదేవిధంగా బైబిల్ నాలెడ్జ్ థియాలజీ డిగ్రీ ఉండాలా, ఆ పీటీహెచ్ ఉండాలా, ఎంటీహెచ్ ఉండాలా, అది కూడా ఏ యూనివర్సిటీస్ సెరప్తో ఎఫిలియేటెడ్, యూటీసీఆ, ఏసీటీసీఆ, ఆటానా ఇట్లాంటివి. అదేవిధంగా వాళ్ళకు చర్చ్ ఉందా లేదా, ఆ చర్చ్ ఉంటే ఎంతమంది సంఘస్థులు ఉన్నారని వాళ్ళందరూ పాస్టర్స్ బైబిల్ కాలేజ్కి సంబంధించి కాబట్టి వాళ్ళు మాకు ఒక నివేదిక వేస్తారు. ఆ నివేదిక ప్రకారం మేము పాస్టర్ అనే వ్యక్తి ఎవరు అని చెప్పేసి మేము నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఎవరైతే పాస్టర్గా గుర్తింపు పడతారో వారికి ప్రభుత్వ పరంగా ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గుర్తింపు పడ్డ పాస్టర్స్కి పాలసీ ప్రకారం ఆనరేరియమైన కానీ మ్యారేజ్ లైసెన్సెస్ అయినా కానీ చర్చ్ పర్మిషన్స్ అయినా కానీ మీకు గ్రీన్ ఛానల్, ఎందుకంటే ప్రభుత్వం మీకు పాస్టర్గా గుర్తుపడతారు కాబట్టి గ్రీన్ ఛానల్లో చేసే ఒక కార్యక్రమం కూడా మేము చేయబడుతున్నాం తెలియపరుస్తున్నాము. సో ప్రభుత్వం గుర్తించిన వారికి ఇవంతా మేము చేస్తాము. మిగిలిన వారికి మిమ్మల్ని ప్రభుత్వం గుర్తించామని చేసుకోండి, లేదా మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అలాగే ఉంటారు, ఏమి ఇబ్బంది ఉంటుంది. మీకు ప్రభుత్వం గుర్తింపు కావాలంటే ఇవంతా చేసుకోండి, మీకు ఇవంతా బెనిఫిట్స్ వస్తాయని మనం చేస్తున్నాము. అదేవిధంగా ప్రెస్టర్స్ ల్యాండ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా అది ఏరియా దగ్గర ఉంది కాబట్టి దానిపై కొద్దిగా డిస్కషన్ చేసుకొని సిన్స్ ఇట్స్ హెరిటేజ్ ఇన్స్టిట్యూషన్ స్పెషల్గా ఏమైనా చేయగలుగుతామని ఖచ్చితంగా మేము అందులో దృష్టి పెడతామని మనం చేస్తూ కృపానంద్ గారు ఫండ్స్ గురించి చెప్పడం జరిగింది. 14-15 చర్చస్కి అది మీరు దయచేసి ఆ లిస్ట్ ఇవ్వండి. నాకు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 500 చర్చకి సంబంధించిన ఫండ్స్ పెండింగ్ ఉన్నాయి. అది మేము ఆల్రెడీ ఏఎండబ్ల్యూఎస్కి రాయడం జరిగింది. ఏదైనా పెండింగ్ ఉందో మాకు పంపించడం చెప్తున్నాము. సో ఆ లిస్ట్ మీరు ఏఎండబ్ల్యూ గారికి సబ్మిట్ చేస్తే ఫైనల్ లిస్ట్ వారు మాకు ఆఫీస్కి కూడా పంపిస్తారని తెలియపరుస్తున్నాము. అదేవిధంగా సువార్తకి సంబంధించిందని చెప్పారు. దయచేసి మనము సమయంలో కూడా మనం కూడా కొద్దిగా మారాలని మనం చేస్తున్నాము. ఇప్పుడు సువార్తలు వాట్సాప్ వచ్చింది, ఫోన్ వచ్చేసింది. మనము సువార్తకు వెళ్తే ఒక గంటలో బహుశా 100 మందిని కలుస్తాం, కానీ వాట్సాప్లో మనం సువార్త తీసుకుంటే 1 నిమిషంలో 1000 మందిని చేర్చుకోవచ్చు. అదేవిధంగా మీరు కూడా
not permission. You have to inform them that నేను పలానా రోజు పలానా చోటు పలానా టైం విశ్వాసకి వెళ్తున్నాను. ఓకే, వాళ్ళు అక్కడ ఏమైనా ఇబ్బంది ఉందంటే మీకు చెప్తారు వాళ్ళు, లేదు వాళ్ళు పోకండి మనం ఇంకొక రోజు పోకండి, లేకపోతే వాళ్ళే పోలీస్ వాళ్ళ నుంచి పంపుతారు. అదేవిధంగా మీరు లోకల్ పాస్టర్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి. చాలా సందర్భాలు ఏమైతుందంటే స్వాతంత్రం వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయరు, అక్కడ లోకల్ పాస్టర్కి ఇన్ఫార్మ్ చేయరు. లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేసినా కానీ లోకల్ పాస్టర్కి ఇన్ఫార్మ్ చేయరు. లోకల్ పాస్టర్కి ఇన్ఫార్మ్ చేయడం కారణంగా ఆయన చెప్పకుండా వస్తుంది, నేను మీకు సపోర్ట్ చేయాలని ఒక పరిస్థితి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు స్వాతంత్రం వెళ్ళినప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. అదేవిధంగా లోకల్ పాస్టర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇట్లాంటి ఇబ్బందులు తగ్గుతాయని మనం చేస్తున్నాను. ఎక్స్గ్రేషియా ఫర్ పాస్టర్స్ అన్నారు, విడోస్కి మీరు విధానం బేసికలీ ఆల్రెడీ సింగిల్ ఉమెన్ పెన్షన్స్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. సో దానికి మనం స్పెషల్గా క్రైస్తవ పాస్టర్స్కి చేయాల్సిన అవసరం లేదు, పరిస్థితి లేదు. అక్కడ ఎవరైనా సింగిల్ ఉమెన్ పెన్షన్ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్గ్రేషియా ఫర్ పాస్టర్స్ అది మేము ఖచ్చితంగా పరిగణన తీసుకుంటామని మనం చేస్తున్నాము. వెహికల్స్ అండ్ ఫ్రీజర్ బాక్స్ అని చెప్పడం జరిగింది. సో ఏదైతే ప్రభుత్వ భూమిలో కేటాయించడం జరుగుతుందో సమాజం కొరకు వీటిని డెవలప్మెంట్తో పాటు కార్పొరేషన్ పరంగా కూడా మేము ఆలోచిస్తున్నాం. ఫ్రీజర్స్ అదేవిధంగా వెహికల్స్ సప్లై చేసిన కార్యక్రమం కూడా మేము ఆలోచిస్తున్నామని మీకు తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన పాజిటివ్ స్పందన ఉంటుందని తెలియపరుస్తున్నాము. కలెక్టర్ గారు అందరూ షాపింగ్ వాళ్ళు మా మ్యారేజ్ సర్టిఫికేట్స్ వాళ్ళని they are not able to avail Telangana election government. So this is also a major issue. So basically these are the issues thanks for the cards, judge permissions, caste certificates.